అసలు రూమ్ మేట్స్ అంటే ఎలా ఉండాలి? ఇదిగో ఇక్కడ వాణి, రాశిలా ఉండాలి. ఒకరికోసం ఒకరుగా, ఒకరితో ఒకరుగా ఢిల్లీలో మోడలింగ్ అసైన్మెంట్స్ లో కలిశారు. ఆ తర్వాత ఈ ఇద్దరూ తమ స్నేహాన్ని ముంబైలోనూ కొనసాగించారు. నిజానికి రాశి ఢిల్లీలో ఉన్నప్పుడు మోడలింగ్ చేసేది. రాశి ఖన్నా, వాణి స్నేహం చిగురించింది ఇక్కడే. తాను మోడలింగ్ చేస్తూ తన ఏజెన్సీకి వాణిని కూడా పరిచయం చేస్తానని అంది. కానీ వాణికి అస్సలు మోడలింగ్ ఇష్టం లేదు. సినిమాల్లో నటించడం అంటే ఇష్టం. అందుకోసం వాణి ముంబైకి వెళ్ళింది. అయితే తాను ముంబైకి వచ్చినప్పుడల్లా వాణి రూంలో ఉండమనేది. అలా వాణి, రాశి స్నేహానుబంధం మరో లెవెల్కి వెళ్ళింది. ఆ తర్వాత విధి ఎంతో విచిత్రమైనది. వాణి ముంబైలో రూంలో ఉండేది. అక్కడికి రాశి వెళ్లేది. తనను ఎప్పుడూ నటనలోకి రావాలని వాణి ఎంకరేజ్ చేసేది. కానీ తనకు అస్సలు నటన ఇష్టం లేదు. అందువల్ల నటనలోకి వెళ్లలేదు. కానీ మద్రాస్ కేఫ్ దర్శకుడు తనను సంప్రదించారు. జాన్ అబ్రహాం లాంటి పెద్ద హీరో సినిమా కాబట్టి మూడోసారి పిలిచినప్పుడు కాదనలేక నటించానని తెలిపింది. అసలు తనకు నటన అప్పటికి ఇష్టం లేదని రాశి చెప్పింది. మేం ఎంత మంచి స్నేహితులం అయినా కానీ మేం దానిని బయటికి చెప్పుకోము అని రాశి ఖన్నా అంది. బ్యాక్కొటేషన్ మేము మంచి స్నేహితులం. హీరోయిన్లు స్నేహితులుగా ఉండలేరనే ఆలోచన అబద్ధం. ఇన్స్టాలో మా స్నేహాన్ని మేము ప్రచారం చేయనందున అలా అనిపిస్తుంది బ్యాక్కొటేషన్ అని అంది. మద్రాస్ కేఫ్లో నటించిన తర్వాత రాశి ఖన్నాకు నేరుగా టాలీవుడ్కి టికెట్ దొరికింది. అవసరాల శ్రీనివాస్ రూపంలో స్నేహితుడు దొరికాడు. అవసరాల తెరకెక్కించిన బ్యాక్కొటేషన్ ఊహలు గుసగుసలాడే బ్యాక్కొటేషన్తో టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత రాశి ఖన్నా ప్రయాణం గురించి తెలిసిందే. వాణి కపూర్ కూడా ప్రస్తుతం బాలీవుడ్లో వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఇద్దరు రూమ్ మేట్స్ కెరీర్ పరంగా బంపర్ హిట్ కొట్టారు.